నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్ పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఇక డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందించగలుగుతున్నట్లు, ఇప్పటి వరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సమర్థత లేకపోతే శిక్షణ ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలని, తద్వారా ఫలితాలు సాధించవచ్చన్నారు. సాంకేతికతతో గవర్నెన్స్లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని, సాంకేతికతను ఉద్యోగులు, అధికారులు విస్తృత స్థాయిలో వినియోగించుకునేలా ప్రోత్సహించేలా కోరారు. 2026 సంవత్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్గా మారాలని, ప్రభుత్వ సేవలను ఏఐ పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. ఏఐ వినియోగించుకుని గ్రీవెన్స్లు సత్వరంగా పరిష్కరించాలని నిర్దేశించారు. క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఇక డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందించగలుగుతున్నట్లు, ఇప్పటి వరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా యువనేత, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్ చేంజర్గా నిలిచిందని ఆ పార్టీ నేతలు కొనియాడారు. యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి 3 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఘనంగా సంబరాలు చేసుకున్నారు టీడీపీ నేతలు. మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్కు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం పాదయాత్ర 3 ఏళ్ల సందర్భాన్ని గుర్తు చేస్తూ లోకేష్తో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు. ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్ చేంజర్గా నిలిచిందని ఆ పార్టీ నేతలు కొనియాడారు. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా యువగళం సాగిందని గుర్తు చేసుకున్నారు. 2023 జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత ప్రారంభమైన యువగళం పాదయాత్ర 11 ఉమ్మడి జిల్లాలో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మున్సిపాలిటీలు, మండలాలు, 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర కొనసాగింది. లోకేష్ పాదయాత్ర నిర్వహించిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఈ యాత్ర విజయానికి నిదర్శనంగా నిలిచింది. లోకేష్కు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, సోమిరెడ్డి, యార్లగడ్డ వెంకట్రావు, ఉగ్ర నరసింహారెడ్డి, గణబాబు, ఆదిరెడ్డి వాసు, ఎంఎస్ రాజు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి, వేపాడ, గ్రీష్మ, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు అభినందనలు తెలియజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని ఎంపీ కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఎంపీ రాష్ట్రాభివృద్ధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ దంపతులకు ఆలయ అధికారులు, బోర్డు సభ్యులు మరియు వేద పండితులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదల ప్రకారం సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఎంపీ చిన్ని దంపతులకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. దర్శనం అనంతరం ఎంపీ కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నారు న్నట్లు తెలిపారు. ముఖ్యంగా రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం నుంచి మేలు జరగాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతుల కల్పనలో తన వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాబోయే కృష్ణ పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇంద్రకీలాద్రి క్షేత్రం మరింత అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణను రూపొందించిందని, దానికి అనుగుణంగా పనులు వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఉదయం అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి చక్కగా న్యాయం జరగాలి, అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో
అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులకి సకల సౌకర్యాలు కలిగే విధంగా రేపు రాబోయే పుష్కర సమయానికి అమ్మవారి భక్తులకు అందరికీ కూడా తిరుమలలో లాగా వైకుంఠ కాంప్లెక్స్ అట్లా ఏ విధంగా ఉందో అదేవిధంగా అమ్మవారికి కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్సే కాదు భక్తులు కూర్చునే విధంగా వసతులు ఉండాలి అని ఇటువంటివన్నీ కోరుకుని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తప్పక అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి గుడికి వీటన్నింటినీ సాధించడమే కాకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్లు పార్లమెంట్లో చక్కటి బడ్జెట్ రూపొందిస్తా దాంట్లో రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన విజయవాడలో ఉన్న అమ్మవారి ఆలయం మరింత శోభగా ఉండే విధంగా కోరుకుంటున్నాం. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులతో పాటు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ స్వయంగా ఆహ్వానితులను ఆత్మీయంగా పలకరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. విశిష్ట అతిథులు గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందునిచ్చారు. లోక్ భవన్ ఆవరణలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టేబుల్ దగ్గర గవర్నర్ కుడివైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూర్చున్నారు. గవర్నర్ ఎడమవైపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, లోకేష్, బొత్స సత్యనారాయణ ప్రాంగణంలో కూర్చుని సరదాగా మాట్లాడుకున్నారు. అంతకుముందు ఎట్ హోమ్ కార్యక్రమంలో ప్రధాన వేదిక వద్దకు వెళ్తూ మధ్యలో ఉన్న వారినందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. బొత్స సత్యనారాయణ కనిపించడంతో అది ఆయనతో కరచాలనం చేస్తూ బాగున్నారా అని అన్నారు. బొత్స సరదాగా నవ్వుతూ లోకేష్ భుజం తడుతూ పలకరించారు. తర్వాత పక్కనే ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో లోకేష్ కాసేపు మాట్లాడారు. అతిథుల్లో చాలా మందిని పవన్ కళ్యాణ్, లోకేష్లను పలకరించారు. లోక్ భవన్లో నిర్వహించిన తేనీటి విందులో మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, వారి వెంట గవర్నర్ సతీమణి సమీరా నజీర్, సీఎం సతీమణి భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి సతీమణి అన్నా లెజునోవా, సీజే సతీమణి గుడియా ఠాకూర్లు కూర్చున్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కార్యక్రమానికి వచ్చి కాసేపు ఉండి వెళ్లిపోయారు. ఆయనతో పాటు వైకాపా ఎమ్మెల్సీ రుహుల్లా ఉన్నారు. గవర్నర్ చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, హైకోర్టు న్యాయమూర్తి దంపతులకు గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు. ఆ నలుగురు దంపతులు సరదాగా మాట్లాడుకుంటూ ప్రధాన వేదిక వద్దకు చేరుకున్నారు. అబ్దుల్ నజీర్, పవన్ కళ్యాణ్, లోకేష్లతో ఫోటోలు దిగేందుకు అతిథుల్లో చాలా మంది ఆసక్తి చూపారు. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఉన్నతాధికారులు, స్వాతంత్ర సమరయోధులు, జాతీయ స్థాయి అవార్డులు పొందిన ప్రముఖులు, క్రీడాకారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జగన్ ప్రభుత్వం ఎస్సీల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఎస్సీ సప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే దళితులకు అత్యున్నత పదవులు లభించాయని, జీఎంసీ బాలయోగి, ప్రతిభా భారతి, కాకి మాధవరావు వంటి వారికి చంద్రబాబు నాయుడు సముచిత గౌరవం కల్పించారని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు అరుదైన రీతిలో ప్రజల ముందుకొచ్చారు. ఆర్యపేట గ్రామంలో మహానుభావులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు రక్షణగా స్లాబ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేవలం పూజలకే పరిమితం కాకుండా ఒక సామాన్య కార్మికుడిగా మారి గమేళ నెత్తిన పెట్టుకుని కంకర, ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని మిల్లర్లో వేస్తూ శ్రమదానం చేశారు. ఎండ, వానల నుంచి విగ్రహాలకు రక్షణ కల్పించి ఆ ప్రాంతాన్ని సుందరవనంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని విగ్రహాలకు దశలవారీగా స్లాబ్లు నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 2014 నుండి తన రాజకీయ ప్రయాణంలో ఎస్సీల సంక్షేమమే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గత జగన్ ప్రభుత్వం ఎస్సీల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందని విమర్శించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే దళితులకు అత్యున్నత పదవులు లభించాయని, జీఎంసీ బాలయోగి, ప్రతిభా భారతి, కాకి మాధవరావు వంటి వారికి చంద్రబాబు నాయుడు సముచిత గౌరవం కల్పించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే అంబేద్కర్ గారికి భారతరత్న దక్కిందని, కూటమి ప్రభుత్వం ఎప్పుడూ దళితుల పక్షపాతిగానే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మన భారత జాతి ముద్దు బిడ్డలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు ఉన్నటువంటి భిన్నత్వం ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ఏకత్వంగా నడుస్తూ ఉంది అని అంటే ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి, రెండవది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన నిర్వహించినటువంటి శాఖల ద్వారా విభిన్నమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం. అటువంటి మహానుభావుల యొక్క అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు, జ్యోతిరావు పూలే గారు లాంటి మహానుభావుల విగ్రహాలు ఎండకు వానకు తడుస్తూ ఎండుతూ ఉండకూడదు. ఖచ్చితంగా అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను సంరక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో నేను 3వసారి శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాలకొల్లు నియోజకవర్గం వచ్చిన తర్వాత నేను చేసినటువంటి మొట్టమొదటి పని నా నియోజకవర్గంలో ఆర్యపేట, దళితపేటలో ఉన్నటువంటి అంబేద్కర్, జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించినటువంటి స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆ రోజు శ్రమదానం చేసి ప్రారంభించి నా నియోజకవర్గ పనుల్ని ఆ రోజు ఒకటే చెప్పా, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, జ్యోతిరావు పూలే విగ్రహాల సంరక్షణ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. దానిలో భాగంగానే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మహానుభావుల విగ్రహాలను, మన భారత జాతి ముద్దుబిడ్డల విగ్రహాలను సంరక్షించుకునేటువంటి బాధ్యతలో భాగంగా ఈరోజు మరి 18వ వార్డు మన శ్రీనివాస డైలెక్స్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి మరి అంబేద్కర్ గారు, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు ఈరోజు భారత గణతంత్ర దినోత్సవ రోజున ఇక్కడ ఈ పనులను ప్రారంభించి, ఆ పనుల్లో ప్రారంభించడమే కాదు, ఆ పనుల్లో స్వయంగా పనిచేసి శ్రమదానం చేయడం ద్వారా ఆ మహానుభావుల యొక్క రుణం కొంతమేరైనా తీర్చుకోవాలనేటువంటి నా ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికల హామీ మేరకు వాలంటీర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న నిర్వహించనున్న చలో విజయవాడ నిరుద్యోగ రణభేరిని జయప్రదం చేయాలని వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. వాలంటీర్లను విధుల్లో కొనసాగిస్తూ 10,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. వాలంటీర్ల ఆకలి పోరాటానికి అండగా అందరూ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చి వారికి తక్షణమే న్యాయం చేయాలని వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. విజయవాడలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు వాలంటీర్లను విధుల్లో కొనసాగిస్తూ నెలకు 10,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని, వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 2.75 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, ఖాళీ వాలంటీర్ల వేతనాల కోసం అవసరమైన 24.70 కోట్ల రూపాయలను కేటాయించలేకపోవడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. వాలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం జనవరి 30న నిర్వహించనున్న చలో విజయవాడ ఆకలి పోరాటం, నిరుద్యోగ రణబేరీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.
దాదాపు రాజకీయ ఒత్తిళ్లతో స్వచ్ఛందంగా మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తే రాజీనామా చేశారు. ఇంకా దాదాపు 1,83,000 మంది మేము స్టిల్ ఉద్యోగాల్లో ఉన్నామని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకు ఉద్యోగ భరోసా ఏంటి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాం. ప్రభుత్వం నిర్బంధాన్ని విధించింది, ఎక్కడికక్కడ వాలంటీర్లను బెదిరించింది. మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పాం కదా అన్నారు. అధికారం వచ్చిన తర్వాత మాకు సమయం కావాలన్నారు. ఏ సమయం తీసుకున్నారు? అయినా ఇంతవరకు అతి గతి లేకుండా పోయినటువంటి నేపథ్యంలో ఈ నెల 30 తారీఖు, జనవరి 30 తారీఖు యువజన నిరుద్యోగ రణబేరీ కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రంగా చేపడతా ఉన్నాం. ఈ చేపట్టేటువంటి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ 2,60,000 మంది రాజకీయాలకు అతీతంగా తరలి రమ్మని చెప్పి పిలుపునిస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. మంగళగిరి పట్టణం ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంకల్పం, పట్టుదలతో పనిచేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని, మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా మంగళగిరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన లూథరన్ క్రీస్తు కరుణాలయ చర్చ్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి మందిరంలోకి ప్రవేశించిన మంత్రి ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. దేవుడు మనకు పరీక్షలు పెడతాడు, కానీ వాటిని జయించే శక్తిని కూడా ఆయనే ఇస్తాడు అని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న తోటివారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. చిన్నపాటి వైఫల్యాలకే ఆందోళన చెంది ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్థులు, యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఓటమిని చూసి భయపడవద్దని, 2019లో తాను ఎదుర్కొన్న ఓటమిని కసితో జయించి ప్రజలకు చేరువయ్యానని ఉదాహరణగా చెప్పారు. చర్చి పునర్నిర్మాణాన్ని ఏడాది కాలంలోనే పూర్తి చేయాలని తాను గతంలో సూచించానని, కమిటీ సభ్యులు పట్టుదలతో అద్భుతమైన మందిరాన్ని నిర్మించారని మంత్రి అభినందించారు. ఈ అభివృద్ధిలో తనను భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. పవిత్రమైన కార్యక్రమం ఈ రోజు మనందరం చేయబడుతున్నాం. వాస్తవంగా విజయ్ గారి తర్వాత మాట్లాడటం చాలా కష్టమైన పని, కానీ నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను. ఎవరు ఊహించిన విధంగా మనం అందరాన్ని పునర్నిర్మాణం చేసుకుంటాం జరిగింది. నేను ఎన్నోసార్లు మన గ్రామానికి వచ్చినా, చర్చికి వచ్చినా, గుడికి వెళ్ళినా అని ఒకటే చెప్తా, దేవుడు మనకి పరీక్షలు పెడతాడు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతారు, కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాం జరుగుతుంది. క్రిస్మస్ జరిగినప్పుడు కూడా నేను అందరినీ కోరాను, ఒక్కొక్కరిని మనం ఆదుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నవారిని మనం ఆదుకున్నాం, మన వీధిలో ఉన్నవారిని ఆదుకున్నాం. మనకి ఇంకెక్కువ శక్తి ఉంటే మన గ్రామంలో ఉన్నవారిని ఆదుకుని వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆనాడు చెప్పాం. దేవుడు అలానే నాకు అవకాశం ఇచ్చాడు. మీ మందిరం పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామ్య అవకాశం దేవుడు నాకు కల్పించాడు. శంకుస్థాపనకి నన్ను రమ్మంటే నేను రానని చెప్పిన. ఆనాడు కండిషన్ పెట్టిన, సంవత్సరం లోపల పూర్తి చేస్తేనే రిబ్బన్ కట్టింగ్కి నేను వస్తాను. ఏ పని చేసినా ఒక సంకల్పం, ఒక పట్టుదలతో మనం చేయాలి. కాలం ముందుగా కానీ ఎక్కువ సమయం తీసుకుంటాం కాదు. ఒకటి అనుకుంటే మన మనసులో ఒక పని పడితే, ఒక పరీక్ష వచ్చినా అది ఎట్లా సాధించాలి, ఎట్లా పూర్తి చేయాలి, ఆ శక్తి మనలో ఉంది. చేసి చూపించండి. కరెక్ట్ గా క్యాలెండర్ మారే లోపల రిబ్బన్ కట్టింగ్ నన్ను పిలవమని వాళ్ళు కోరటం జరిగింది. నా కోరిక మేరకు ఈ పునర్నిర్మాణ కమిటీ ఏదైతే అద్భుతంగా ఈ రోజు మనం మందిరం కట్టారో వాళ్ళకి సభా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక ఉదాహరణ. మనందరం గుర్తుపెట్టుకోవాలి, పరీక్షలు ఉంటాయి, భయపడకూడదు. ఈరోజు సమాజంలో మనందరం ఎక్కువ భయపడుతున్నాం. పిల్లల్ని కూడా చూస్తున్నాం,
ఒక ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తేనే అధైర్యపడుతున్నారు. అవసరం లేదు. ఇదొక పరీక్ష. మనకి పరీక్ష పెట్టారు దేవుడు. ఆ పరీక్ష మనం సాధించాలని మనందరూ సంకల్పంతో ఉన్నాం. తల్లి 2019లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం వల్ల ఓటమి పాలయా. కానీ నేను భయపడలా. బాధ అనేది సహజమే, నాకు బాధ కలిగింది. నేను మనిషినే. కానీ రెండో రోజు నుంచి పని చేశా, కసితో పని చేశా. గతంలో ఎట్లా పని చేశాను, ఇప్పుడు రెండింత కసితో నేను పని చేస్తున్నాను. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన అవకాశం. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని దేవుడు ఆశీస్సులతో ఒక భారతదేశంలోని ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుకోగలుగుతాం. రిపబ్లిక్ డే వేడుకల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను అవమానించారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. నిండు సభలో మహాత్మా గాంధీని, అంబేద్కర్ను అవమానించారని షర్మిల ఫైర్ అయ్యారు. దేశంలో బీజేపీ అనే చీకటి నుంచి కాంగ్రెస్ అనే వెలుగు చూస్తారని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను అవమానించారని ధ్వజమెత్తారు. ఇందిరాభవన్లో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి షర్మిల హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం తెలియదు, రాజ్యాంగాన్ని గౌరవించడం రాదని మండిపడ్డారు. నిండు సభలో మహాత్మా గాంధీని, అంబేద్కర్ను అవమానించారని షర్మిల ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం, సోదరభావం కోసం రాహుల్ గాంధీ 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారని ప్రస్తావించారు. దేశంలో బీజేపీ అనే చీకటి నుంచి కాంగ్రెస్ అనే వెలుగు చూస్తారని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూస్తామని తెలిపారు. ఈ రోజు కొన్ని రాష్ట్రాల పీసీసీలతో సమావేశం జరిగిందని వెల్లడించారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడమే అజెండాగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని వైఎస్ షర్మిల తెలిపారు. ఆమె మాట్లాడుతూ, త్వరలో ఉపాధి హామీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎన్ఆర్ఈజీఏ యథావిధిగా కొనసాగించాలి. ప్రజా సమస్యల మీద పోరాటం చేసేది కాంగ్రెస్ మాత్రమే. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ ఉంటుంది. డీసీసీ నియామకాల్లో ఏపీలోనే కాదు, దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అన్ని సమస్యలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా అధ్యక్షులు పనిచేయకపోతే వెంటనే తొలగిస్తామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా డ్రైడేను అమలు పరిచారు. కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా డ్రైడేను నిర్వహించాలని ఇప్పటికే మద్యం వ్యాపారులకు ఆదేశాలు ఇచ్చిన వైన్స్ బార్లను ఆదివారం రాత్రి సీజ్ చేశారు. అయితే మచిలీపట్నం నగరంలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ డ్రైడే పాటించకుండా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. రేవతి సెంటర్లోని ఒక ప్రముఖ బార్లో యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతుండడం మందుబాబులు ఆ షాప్కు క్యూ కట్టారు. రోజు అమ్మే క్వార్టర్ బాటిల్ ఎంఆర్పీపై ₹100 పెచ్చుగా అమ్ముతూ రహస్యంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గణతంత్ర దినోత్సవం నాడు వైన్స్ బార్ షాపులు ఖచ్చితంగా డ్రైడేను పాటించాలని, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మద్యం అమ్మకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.